ఎన్టీపీసీ స్టేజ్ 2 ప్లాంట్ ని నిర్మించాలన్న ప్రభుత్వం తిరస్కరించిందని బీఆర్ఎస్ చెప్తున్నారు. ఎన్టీపీసీ వాళ్ళు స్టేజ్ 2లో 2400 ప్లాంట్ నిర్మించాలని ప్లాన్ చేసిన ప్రభుత్వం తిరస్కరించింది. ఏ ప్రభుత్వం? ఇప్పుడు వాళ్లే కదా, 10 ఏళ్ళు వాళ్లే కదా తిరస్కరించింది. ఇప్పుడు మేము ఆల్రెడీ 800 ఆల్రెడీ చేసాం, చేస్తాం, తీసుకుంటాం అని కూడా చెప్పాం. సార్, అది మహబూబ్ నగర్ నల్గొండ సోలార్ పార్కుల పురోగతి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మహబూబ్ నగర్ నల్గొండ సోలార్ పార్కులకు సంబంధించి ఏ సోలార్ పార్కులు? మహబూబ్ నగర్ నల్గొండకు సంబంధించి ప్రకటించాం కదా సార్. ఏంటి? 2000 మెగావాట్ల సోలార్ పార్కులకు సంబంధించి. అంటే మీరు అడిగేది పిఎం కుసుమ్ సంబంధించా, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించా, జెన్కోయ్ సంబంధించా, లేకపోతే సింగరేణి సంబంధించి ఏదో చెప్తేనే అది సంబంధించి అమ్మా. సరే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అక్కడ ఒకప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ పర్పస్ కోసం తీసుకున్నారు, అది అవైలబిలిటీ ఉంది. సోలార్ పెట్టడానికి అవకాశం ఉందని స్టడీ చేయమని కూడా చెప్పాము. సార్, డిప్యూటీ సీఎం గారు, మీరు ప్రపోజల్ అన్నప్పుడు ఎందుకంటే మన దగ్గర మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు సోలార్ పవర్ పెట్టేటువంటి యూనిట్ కి వయబిలిటీ లేదని స్టడీ రిపోర్ట్స్ చెప్తా ఉంది. ల్యాండ్ కాస్ట్ 4-5 లక్షల్లో 6 లక్షల్లో దొరుకుతూ ఉంటాయి, లేకపోతే 10-15 లక్షల్లో కూడా కొంత దొరుకుతూ ఉంటే కొంత వెసులుబాటు చేయొచ్చు అని ఆలోచన. కానీ మన దగ్గర ఎక్కడ పోయినా కానీ 20-25 lakhs పైన ఉంది, కానీ తక్కువ లేదు. సో దానివల్ల అది వైబిలిటీ కావట్లేదని చాలా మంది సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పడి తక్కువ ధరకు ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందో ఆడ పెట్టుకోవడానికి వైబిలిటీ ఉంటుంది అనేది ఆలోచన. సార్, ఈ ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బడ్జెట్ అవసరం ఉంటుంది. ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బడ్జెట్ ఖచ్చితంగా పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. ఈ బడ్జెట్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటికే విద్యుత్ సంస్థలన్నీ భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు. ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్, థర్మల్ పవర్స్ కానీ లేకపోతే ఇంకా ఆ డిస్కమ్స్ ప్లాన్ చేసుకొని వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి నేషనలైజ్ బ్యాంక్స్ నుంచి ఎక్కడ నుంచో తీసుకొని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకుంటారు. సార్, డిప్యూటీ సీఎం గారు, మీరు అపోజిషన్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ చేసిన పవర్ పర్చేజ్ సంబంధించిన పీపీలకు సంబంధించి చాలా అలిగేషన్ చేశారు. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా వేశారు. అసలు దాంట్లో ఏమున్నది? దాన్ని అట్లే రహస్యంగా ఉంచుతారా, బయటికి చెప్తారా, వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? అది ఇట్స్ విత్ ద లీగల్ డిపార్ట్మెంట్. వాళ్ళంతా స్టడీ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ కమ్ టు ది డిపార్ట్మెంట్. వచ్చిన తర్వాత వెళ్ళారు. సార్ ఇప్పుడు జెన్కో ప్లాంట్ పెట్టమని చెప్తున్నారు కదా, జెన్కో ఆర్ ఎన్టీపీసీకి రామగుండం ప్లాంట్ ప్రపోజ్ చేస్తాము, వాళ్ళు ఎవరు తక్కువైతే వాళ్ళకి ఇస్తామని మీరు క్యాబినెట్ చెప్పారు కదా. ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఎన్టీపీసీ. ఎన్టీపీసీ కదా సార్. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలని టార్గెట్. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక పవర్ ప్లాంట్ పెట్టేటప్పుడు కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళండి. మీ స్టేట్ జెన్కో కానీ ఎన్టీపీసీ కానీ డైరెక్ట్ గా ఇవ్వద్దు. మీరు మై క్వశ్చన్, మీరు గ్లోబల్ టెండర్స్ పిలవండి, ఈవెన్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా పిలవండి. ఎవరైతే తక్కువగా కోట్ చేస్తారో డైరెక్ట్ గా వాళ్ళకి ఇవ్వండి. మీరు ఎన్టీపీసీ జెన్కోకి ఓపెన్ గా మీరు ఆఫర్ ఇవ్వద్దని కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ మీరు ఫాలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ చెప్పింది కదా. ఎందుకు జెన్కోకి ఎన్టీపీసీ మీరు గ్లోబల్ టెండర్స్ ప్రైవేట్ ఇన్వెస్టర్ కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా రామగుండం ప్లాంట్ కోసం? నేను అందుకే చెప్పాను, మేము ట్రాన్స్పరెంట్ గా గ్లోబల్ టెండర్స్ పిలుస్తాము. దాంట్లో ఎవరు తక్కువ ధరకి ఇవ్వడానికి వస్తే ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆల్సో కెన్ పార్టిసిపేట్. బట్ ఎన్టీపీసీ వాళ్ళందరికంటే వాళ్ళు తక్కువ ఉందంటే మేము వాళ్ళు లేకపోతే ఎవరైనా ఎల్వన్ ఇచ్చి దానికి మేము మ్యాచ్ చేస్తామని అంటే కూడా ఎన్టీపీసీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి పబ్లిక్ దేశానికి సంబంధించింది కాబట్టి దాన్ని ప్రయారిటీ చేస్తాం. మీ రిక్వైర్మెంట్స్ షార్ట్ ఫాల్స్ చూసుకుంటే బట్ మేము బయట మీరు గ్లోబల్ టెండర్స్ పిలిచిన దాంట్లో ఎవరైనా తక్కువ ధరకే చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం ఎన్టీపీసీ ఎక్కువ ఉందనంటే we will not pledge the state interest. Sir, will definitely, Ama? That is all, department will study and call for the tenders. No. NTPC వాళ్ళు ఎట్లా చేస్తా అంటే అట్లా చేస్తారు. Sir, regarding the domestic purpose energy, like what kind of plan do the government has regarding the promotion of domestic
energy, like creating like solar panels, solar energy to domestic purpose, like giving any kind of subsidy to the residential people. Yes, as it is government of Telangana, solar power ని బాగా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలనుకున్న ఆలోచన ఉన్నాం. సార్ మీ రిక్వైర్మెంట్స్ అండ్ షార్ట్ ఫాల్స్ చూసినప్పుడు ఎప్పుడు ఇదే లెట్ మీ కంప్లీట్ చేస్తున్నా. ఇప్పటికే కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి ఓపెన్ టెండర్స్ పిలిచి సోలరైజేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఫ్యూచర్ లో కూడా మొన్న కేబినెట్ లో కూడా చాలా మంది డిస్కషన్ వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు సోలార్ పెట్టుకోవడానికి ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీతో పాటు మిగతా ఇన్వెస్ట్మెంట్ ఇండివిజువల్స్ పెట్టుకోకుండా స్టేట్ గవర్నమెంటే కాంట్రిబ్యూట్ చేస్తూ సోలార్ ని ఎంకరేజ్ చేద్దాం. సో దట్ ల్యాండ్ కాస్ట్ విపరీతంగా ఉంది రాష్ట్రంలో, ఇండివిజువల్స్ మనం అది చేయటం వల్ల వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతాయి కాకుండా ఆ ప్రొడక్షన్ నుంచి ఎంతో కొంత వస్తే వాళ్ళు మళ్ళీ గ్రిడ్కి కూడా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చేటట్టుగా కూడా ఎంకరేజ్ చేద్దాం అని ఆలోచన చేస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్ దట్. ఫైనల్లీ విల్ కమ్ అవుట్ విత్ ఏ ప్రాపర్ డాక్యుమెంట్.